మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు అని హెచ్చరికిచ్చిన మార్గము, సత్యము, జీవమైన యేసుక్రీస్తు వారి ఘనశుభనామములకు మహిమాఘంత ప్రభావాలు చెల్లును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానము గోడ మీద చేవరాత, ద హ్యాండ్ రైటింగ్ ఆన్ ద వాల్ అనున్నది. ఈ వర్తమానమును సహోదరి విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని షికాగో పట్టణంలో 1958 సంవత్సరము జనవరి 8వ తేదీన ప్రసంగించి ఉండేది. దానిప్పుడు మన తెలుగు అనువాదముతో వినబోతున్నాము. నేటి బుధవారపు రాత్రి వేళలో గత సాయంకాల వేళ ప్రభు చిత్తమైతే నేను మాట్లాడతానని వాగ్దానము చేశాను. ఈ రాత్రి యొక్క వర్తమానము గోడ మీద చేవరాత. పాఠ్యాంశాన్ని గూర్చి వారాలు మనం పఠించవచ్చు, అయితే దాని ఉపరి భాగాన్ని ఏనాడు మన గోళ్లతోనైనా అంటుకోలేము. అయితే పరిశుద్ధాత్మ నాయకత్వం ద్వారా ఈ రాత్రి వేళలో దాని యొక్క సంక్షిప్త వర్ణన దానిని చేయ ప్రయత్నిస్తాను. ఇప్పుడు దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము చదవాలని కోరుతున్నాను. అది ఈ విధంగా చదవబడుతుంది. వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకాల్ ఉఫార్సిన్. ప్రభు చదవబడిన దానికి ఆయన ఆశీర్వాదాన్ని తొడు చేయును కాక. ఇప్పుడున్న మన మంచి సహోదరుడు కాపలాదారుడు ఈ కాంతితో వెలుగుచున్న దీపాలను త్రిపివేస్తే అది నేనెంతో ఆశ్చర్యపోతాను. దాని కాంతి కిరణాలు ఇటువైపే ప్రచురిస్తున్నవి. మీ దయ కొరకు వందనాలు. ప్రజలను నేను చూడలేకున్నాను. ఆ తరువాత నేనెవరితోనైనా మాట్లాడాలనుకుంటే నేను మాట్లాడినప్పుడు వారి ముఖాల వైపే చూస్తాను. అది ఎలాగుంటుందంటే వ్యక్తిగతంగా ప్రజలను కలుసుకున్నట్లుగా ఉంటుంది. ఈ రాత్రిలో మన ప్రభును మనం నమ్ముకుంటున్నాము. నా సమయాన్ని నేను స్వీకరించి పాఠ్యాంశాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు అలా నమ్ముతున్నాము. అది ఒక గంభీరమైన పాఠ్యాంశమని నాకు తెలుసు. అది ఇంకా సౌవార్త సంబంధమైన కూడి యొక్క పాఠము కూడా దైవిక స్వస్థతకి కాదు, అయితే ఇది దైవిక స్వస్థత కంటే ఘనమైనది. ఈ రాత్రిలో నేనెరిగినంత వరకు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అనగా ఈ భూమిపై ఉన్నప్పుడు యేసు యొక్క ఆత్మ సంబంధమైన శరీరము వాస్తవంగా దైవిక స్వస్థతకు అవసరమైనంత వరకు అది అనగా శరీరము చిరిగిపోయి పగిలిపోయి ఉన్నది. ఈ రాత్రి మన పాఠ్యాంశము బబులోనుతో ఆరంభమవుతుంది. బబులోను ప్రథమంగా స్థాపింపబడిన స్థలము. ఇప్పటికీ అది షిరారులో ఉంది. ప్రథమంగా అది బాబేలును పిలువబడినది. దాని అర్థము దేవుని యొక్క ద్వారము అని. ఆఖరిగా బబులోనును పిలువబడినది. దాని అర్థము గందరగోళమని. ప్రథమంగా బబులోను ఆదికాండములో ప్రత్యక్షమవుతుంది. అది ఆ తర్వాత బైబిల్ మధ్యలో కనిపిస్తుంది. ఆ తర్వాత బైబిల్ చివరిలో ప్రకటన గ్రంథములో కనిపిస్తుంది. బైబిల్ అంతటిలో కూడా అది కనిపిస్తుంది. ఈనాడు కూడా ఉండి ఉండవలసి ఉన్నది. నేడు భూమిపైన ప్రతి వస్తువు కూడా ఆత్మ సంబంధమైన మార్గమనే ఉన్నవి. దేవుని ఆత్మ సంబంధమైనవి, దయ్యము ఆత్మ సంబంధమైనవి. సకల మతాచారాలు, తత్సంబంధిత సంగతులు నేడు మనము కలిగి ఉన్న అలాంటివన్నీ కూడా ఆదికాండములో ఆరంభమైనవే. ఆదికాండమనగా ఆరంభము అని అర్థము. ఆ సమస్తమైనవి కూడా ఇంకో పేరుతో ఉండినప్పటికీ, మరి ఇంకో రూపములో ఉన్నప్పటికీ, ఆదికాండములో ఏ ఆత్మ ప్రారంభించున్నదో ఆత్మయే మొలకెత్తింపజేస్తున్నది. అది పెరుగుతున్న చెట్టులాంటిది. ఒక శిఖరం వరకు వచ్చి శిఖర అంతములో అది ఉత్సాహకరమైన రూపాన్ని తాలుస్తుంది. భయంకరమైన దేవుని తీర్పు కొరకే అలా రూపుదాల్చడం. అక్కడే ఆయన సమస్తాన్ని నిర్ణయిస్తాడు. మరియు ఆరంభమన్నది దేనికుంటుందో దానికి అంతము ఉంటుంది. వేటికైతే ఆరంభం అనేది లేదో వాటికి అంతము కూడా అనేది లేదు. అందుచేత తిరిగి జన్మించిన క్రైస్తవునికి అంతమనేది లేదు. ఎందుచేతనగా అతడు నిత్య జీవం కలిగి ఉన్నాడు. కాబట్టి నిత్య జీవం అనేది దేవుడిలోని స్వంత ప్రాణములో భాగమై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నిత్యుడు కాబట్టి. అదే మాట గ్రీకు భాషలో జో అంటారు. అది దేవుని ప్రాణమయ అర్థం. యేసు ఈ మాట చెప్పినప్పుడు నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, అదే మాటను ఆయన వినియోగించాడు. అందును బట్టి ఒక మనుష్యుడు తిరిగి జన్మించిన వాడై అతని ఆత్మ మార్చబడుతున్నది. అతడు దేవునిలో భాగమై ఉంటాడు. అతడు దేవుని కుమారుడిగా ఉన్నంత వరకు అతడు
దేవుడెలా నిత్యుడో అతడును నిత్యుడై ఉంటాడు. తన యొక్క ఆత్మ జన్మాన్ని బట్టి అతడు దేవుడిలో భాగమై ఉంటాడు. బబులోను అనేది నిమ్రోదని మనుష్యుల ద్వారా స్థాపించబడినది. ఇతడు బహు దుర్మార్గుడైన హాము యొక్క సంతానము. బబులోను ఒకప్పుడు లోకమాంతరికి రాజధాని నగరమై ఉండెను. అక్కడ కట్టబడుతున్నప్పుడు దాని చుట్టూర ఉన్న చిన్న చిన్న పట్టణాలన్నీ దానికి పన్ను సుంకము మొదలగునవి ఈ గొప్ప నగరమైన బబులోనుకు చెల్లించున్నవి. పురాతన గ్రంథాలకు నీవు పఠనము చేసినట్లయితే, అనగా హెస్లోప్స్ టు బాబిలోన్స్, ఇంకా అనేక పురాతన గ్రంథాలను నీవు చదివినట్లయితే అనేక రకములైన ఆసక్తికరమైన సిద్ధాంతాలు నీవు కనుగొనగలవు. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఈ సమయంలో ఆమె పేరు చెప్పను. భూమిలో నుండి వింతగొలిపే వేరులు కనుగొని వాటి నుండి దేవతలు చేసినది. యాకోబు తన మామగారింటి వద్ద నుండి తీసుకుని వచ్చిన దేవత అందులో ఒకటే అను నమ్మకం ఒకటి ఉంది. వేరులు మొదలగు వాటిలో నుండి వచ్చిన దేవతలను కొద్ది మూఢనమ్మకం. దానిలో నుండే ప్రపంచమందరి పలు మతాచారాలు పుట్టుకొని వచ్చినవి. వాటి యొక్క స్వభావాలని నీవు గమనించితే, నేటి దినాన వస్తువుల యొక్క స్వభావాల వలనే నీవు గమనిస్తే ఒకే స్వభావం ఉంటుంది. కాబట్టి బబులోను అనేది బహు సారవంతమైన లోయ ప్రక్కన కట్టబడింది. యూఫ్రటీస్, టైగ్రిస్ నదులతో చుట్టబడి ఆ నీటి పారుదలచే ఉండి ఉన్నది. ఇంకా అది ఒక గొప్ప వ్యవసాయ కేంద్ర స్థానము కూడా. బబులోను ఒక మహాపట్టణమై ఉంది. దాని యొక్క చుట్టుకొలత సుమారు 120 మైళ్ళు ఉండుంటుంది. 30 మైళ్ళుంటుంది. మొత్తం 120 మైళ్ళుంటుంది. బబులోను పట్టణములోని వీధులు 200 అడుగుల వెడల్పు కలిగి ఉన్నవని వారు చెప్తారు. గోడలు 80 అడుగుల మందము, ఖచ్చితంగా 200 అడుగుల ఎత్తున్నవి. రథాల పందాలలో ఈ గోడల మీద వారు రథాలతో పరిగెత్తేవారు. మరి దాని ద్వారం యొక్క గౌనులు ఇత్తడితో చేయబడినవి. అవి ఆనాడు 200 అడుగుల ఒకటికొకటి వెడల్పై ఉన్నవి. నగరము యొక్క నడిబొడ్డున రాజభవనం నిర్మించబడి ఉన్నది. ఆ రాజభవనందే సింహాసనము ఉన్నది. నగరం యొక్క మధ్య భాగాన యూఫ్రటీస్ నది ప్రవహిస్తుంది. మీరది గమనిస్తే అది దైవపట్నమై ఉంటుంది. ఎందుకంటే దేవుని పట్టణము నమూనా నది పోలి ఉన్నది కాబట్టి. ఏ విధంగా జీవజల నది సింహాసనం ఎదుట ప్రవహిస్తుందో అలాగూ ఈ పట్టణములో గొప్పవయగు ఈత కొలనులు, వనములు, చుట్టూ గోడలు కట్టబడి ఉన్నవి. ఆనాటి కాలమందు అంతటి ప్రఖ్యాతిగాంచిన శక్తివంతమైన దేశం అదే. ఆనాడు ఉన్నటువంటి ప్రపంచాన్ని దండన చేసి దాని చేత సుంకము చెల్లించుకునేదంతటి ఖ్యాతిగాంచినదే అది. ఆ పెదప శాస్త్రమందు ప్రావీణ్యతను పొంది ఆ శాస్త్రము అధునాతమైన విషయాలను ఉత్పత్తి చేయగలిగి ఉన్నది. అధునాతమైన రథాలు, అధునాతన ప్రణాళికలు, శక్తివంతమైన రక్షక ఆయుధాలు, శ్రేష్టమైన లోహాలతో తయారు చేస్తుంది. మిగతా ప్రపంచానంతటికి అది ప్రఖ్యాతికరంగా ఉంది. ఇట్టి గోడల మధ్యస్థ భాగమందు ఈ రాత్రి వేళ ఏ విషయాన్ని గురించి సంభాషిస్తున్నామో ఆ రాజగు బెల్తషెజరు అక్కడ రాజై ఉన్నాడు. రాజైన బెల్తషెజరు నెబుకద్నెజరు అతని యొక్క తండ్రి అని బైబిల్ తెలియజేస్తుంది. అయితే వాస్తవంగా అతని వారసత్వానికి వారసుడు అతని తాత ఆ నెబుకద్నెజరు. అన్య రాజుల కాలానికి ఆరంభికుడు, బంగారు శిరస్సైన వాడు నెబుకద్నెజరే అని మీలో అనేకులకు తెలుసు. అనేక మైళ్ళ దూరములో ఉన్న యెరూషలేమునికి అతను వెళ్లి యూదులను బందీలుగా చేసి తన రాజ్యానికి తీసుకుని వచ్చాడు. వారినే బానిసలుగాను శాస్త్రవేత్తలుగాను వినియోగించాడు. జర్మనీ దేశానికి వెళ్లి రష్యా ఏం చేసిందో అలాగనని ఈ జర్మన్ శాస్త్రవేత్తల వారు కలిగి ఉన్నారు. అందును బట్టి ఆటం బాంబులు మొదలగుని వారు పొందపరచగలిగారు. వారిని బందీలుగా చేసి అక్కడికి తీసుకుని వెళ్లారు. అందువలన నేడు వారెంతో ముందంజలో ఉన్నారు. సుహసిద్ధంగా వారు కలిగి ఉన్నవారు కాదు. నెబుకద్నెజరు యూదుల ఎల్ల సహా ఎలా జరిగించాడో వీరు అలాగే వెళ్లి అలాంటి వారిని సంపాదించారు. ఇదే కాలంలో దానియేలును నీతిమంతుడకు ఒక మనుషుడున్నట్లుగా మనం కనుగొంటున్నాము. అతడు ప్రభు యొక్క ప్రవక్త. ఆ కాలమందు బందీలుగా అతన్ని తీసుకుని పోబడ్డాడు. మొదలుగా వారందరిపైన అతడు అధికారయ్యాడు. జ్ఞానుల మీద, శకుడుగానుల మీద కూడా.
నెబుకద్నెజరు పరిపాలనలో అలాగున్నది. ఇప్పుడు బెల్తషాజరు ఆశుండయ్యాడు. బెల్తషాజరు దుష్టుల వర్గానికి చెందినవాడు. అతను లెక్క చేసేవాడు కాదు. కాబట్టి అలాంటి భద్రత వారికి కలదని వారు అనగా బబులోను నివాసులు తలస్తున్నారు. ఒకప్పుడు ఒకటి ముఖ ద్వారాల లోపల ఆ ద్వారాలు మూయబడి ఉంటున్నవి. 80 అడుగుల వెడల్పు కలిగి 200 అడుగుల గోడలు కలివేవి. ఆలోచించు, ఆ గోడల మధ్య ఎంతటి భద్రత వారికి ఉన్నదని వారు తలస్తున్నారో. ఒక్కసారి దీన్ని ఆలోచించే. కేవలము శాస్త్రము నీకెంత భద్రత చేకూర్చినది. అనవసరం. నీవు పాపము చేస్తే దేవుడు నిన్ను పట్టుకుంటాడు సుమా. ఒకే ఒక భద్రత కలదు. అదెక్కడనగా క్రీస్తు యేసులోనే. ప్రపంచానికే నాయకత్వం వహించే తన ప్రాముఖ్యతను గూర్చి అది తలస్తున్నప్పుడు మనము నివాసం చేస్తున్న ఈ ప్రసిద్ధి చెందిన అమెరికా దేశం యొక్క నవ నాగరికత ఎంతో పోలిక ఉంటుంది. నాకు నేనుగా కొంత కలత చెందాను. అయితే వారు కలిగి ఉన్న అదే అనుక్రమమునే మనము స్వీకరిస్తున్నామని భయపడ్డాను. మనం మంచి మంచి శాస్త్రవేత్తలను కలిగి ఉన్నామని తృప్తి చెందుతున్నాము. మంచి మంచి మరతుబాకులు, ఆటం బాంబులు, అతివేగంగా పయనించగల విమానాలు కలిగి ఉన్నామని తలస్తున్నాము. ప్రపంచానికే నాయకత్వం వహించే ఒక దేశంగా దేవుడు లేకున్నా మనకు ఒక విధంగా భద్రత కలిగిందని తలస్తాము. అది ఎంతో అందమైన పోలిక. దేవుడెన్నడూ మారడు. పాపమేడల ఆనాడు ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఈనాడు కూడా అంతే. దాగుకోవడానికి వేరే స్థలం ఇక్కడ లేదు. క్రీస్తులోనే నీకు భద్రత సుమా. అయితే ఈ మహాపట్టణము ప్రపంచములో మరో ప్రాంతం నుండి సైన్యము దండెత్తివచ్చునకు వేరే మార్గము లేదని వారు తలస్తున్నారు. ఈ ఎత్తైన బలాఢ్యమైన కోట గోడలు, నవనాగరికత సామాగ్రి బయట ప్రపంచానికి వారు ఒక కట్ట వేసుకున్నట్లుగా ఉన్నారు. అయితే ఈ విషయం మాత్రము కొంత ఎరిగి ఉన్నారు. అదేదనగా చెడ్డ దేశమైన మాదీలు, పారసీకులు, ప్రస్తుతం వారు ఇండియా దేశమందలి హిందువులు అనేక మైళ్ళ దూరమున కందకము త్రవ్వుతున్నారని కొంత గ్రహించగలిగారు. గోడల క్రింద భాగం నుండి లోపల ప్రవేశించడానికై యూఫ్రటీస్ నదిని మరలుస్తున్నారు. వారు ఆ విధంగా క్షేమంగా ఉన్నారని తలస్తున్నప్పుడు ఎప్పుడు కూడా అలాగే తలస్తూ ఉండేవారు. వరలా తలస్తున్నట్లయితే పాపము పాన్పును వారు తరచుకుంటున్నారన్నమాట. అది ఇలాగ గపిస్తుంది. తనకు తానే సంతృప్తి గలవానిగా తలంతు స్థితికి మనుష్యుడు ఎప్పుడొస్తాడో అప్పుడు పాపము అతన్ని స్వాధీనము చేసుకుంటుంది. అది సంఘము కాని, అది దేశము కాని, అది ఒక వ్యక్తి కాని తనకు బయట నుండి సహాయం అవసరం లేదని ఎప్పుడు తలస్తాడో పాపము అతన్ని పరిపాలించడానికి ప్రయత్నం చేస్తుంది. అది వాస్తవము. మనమిది గమనించగలం కూడా. అలాంటి హెచ్చించుకునే స్వభావము ప్రజలు కలిగి ఉంటే పాపము చొరవ చేసుకుని వారిని కొరికివేస్తుంది. కనుక వారి ఘడియలు వారు బిగించుకుని వారు క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆకాశములను తొంగి చూస్తున్నాడు. పాపము ఏ జాతికైనా అపకీర్తి కలుగు చేస్తుంది. ఈ రాత్రిలో నేను ఆశ్చర్యపోతున్నాను. మనము కలిగి ఉన్న గొప్ప సామాగ్రిని బట్టి, అణు ఆయుధాలతో నడిపించబడుతున్న జలంతర్గాములను బట్టి, ఒక్క నిమిషానికి వందల మైళ్ళు పరిగెత్తగల మన జెట్ విమానాల బట్టి అది సౌండ్ బ్యారిని కూడా క్షణంలో దాటిపోగలదు. అయితే నీ పాపాలు నిన్నే పట్టుకున్నని మాత్రం మరవద్దు. ఇక్కడ ఈ సందర్భాలైతే వారి ముఖద్వారాలు మూసివేసుకుని ఉంచారు. వారు భద్రత కలిగి ఉన్నారు కనుక వారికి ఇష్టమొచ్చిన రీతిగా విందు సంబరాలు జరుపుకోవచ్చని వారు తలంచారు. నాయకత్వాన్ని జరిగిస్తున్న దేశం వారిది. దేశాలు కూడా సహాయము కొరకు, శాస్త్ర ప్రతిపత్తి కొరకు వారి మీదనే అనుకుని ఉన్నారు. అలాంటి ప్రత్యేక సమయమందు బహుశ్రేష్టమైన తరుణము దొరికింది కదా అని రాజు తలస్తూ ఉన్నప్పుడు గొప్పదైన నాట్య రంగాన్ని ఏర్పాటు చేయడం కొరకై ఒక నియమిత తేదీ నిర్ణయించాడు. అది నేను ఇలా చెప్తాను. నేటి నవనాగరికత ట్రాక్ అండ్ రోల్ కంటే గొప్పది కాదు. అది ఒక కాలాన్ని నిర్ణయించి కీర్తి ప్రఖ్యాతి గల గొప్ప వారందరినీ ఆహ్వానించాడు. సైనికులను,
సైనిక అధిపతులను ఆహ్వానించాడు. వారి భార్యలను, వారి ఉపపత్నులను ఆహ్వానించాడు. ఉపపత్ని అనగా చట్టరీత్యా ఉంపుడుగత్తైన వేశ్య అవుతుంది. ఒక వ్యక్తి తనకు తానుగా పర్వాలేదు అని సంతృప్తి కలిగి ఉంటే పాపమతంలో ప్రాకిపోతుంది. అతడు జరిపించబడబోతున్న ప్రఖ్యాతికరమైన రాకెండ్రోల విందుకు ఉత్తమ శ్రేణికి చెందిన మత్తు పానీయాలను తెప్పించాడు. అతడు క్షేమంగా ఉన్నాడని తలంచాడు. అతనికి హాని చేయగలిగింది ఇక ఏమీ లేదని తలంచాడు. ఎందుకంటే క్షేమ స్థితిలో ఉన్నాడు కాబట్టి. రాజభవనం వెనకాల ఉన్న వనాలలో అతడు ఈ గొప్ప విందుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వనం బాహ్య భాగమంతా కూడా బహుశా బహు సుందరవంతంగా అలంకరించి ఉండవచ్చు. తలుకు బెలుకులు దగదగ మెరిసిపోతున్న అనేకైన ఆహ్వానం అందించు అమ్మాయిలు, సైనికులు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వారి బిరుతో, వారి మధుపానీయాలతో. నేటి నవనాగరికత రాకెండ్రోల విందుల సంబరాలు ఏర్పాట్లు అది కానట్లయితే మరి ఎక్కడ ఉన్నారో అది నాకు తెలియదు. అది ఖచ్చితమైన విషయం. వారంతా తయారు చేసుకున్నారు. వారుగా గంభీరమైన సమయంలోకి ప్రవేశించలై ఉన్నారు. అనేక మంది పెండ్లైన స్త్రీలు అక్కడికి వచ్చున్నారని చెప్పడానికి అనుమానము లేదు. వారి యొక్క భర్తలను ఇంటి దగ్గర ఆయాలుగా వదిలి మంచి తరుణము కోసం వచ్చారు. ఆ విధంగా జబ్బుగా ఉన్న బిడ్డను చూడమని భార్యని వదిలి త్రాగుబోతు భర్త ఇదే ఘనమైన తరుణమని వెళ్ళాడంటానికి అనుమానము లేదు. అవును, ఒక్కరో లేక అరడజన మందు అక్కడ ఉన్నారు. అదెంతో గంభీరమైన సమయం అది. వారు త్రాగడానికి మొదలుపెట్టారు అని నేను అనుకుంటున్నాను. సంగీతము చేతను, మృదంగ శబ్దము చేతను వారు నిజంగా ఉత్తేజపూర్తులై ఉండిరని నేను ఊహిస్తున్నాను. నవ యవ్వనులు ఒక్కరినొక్కరు ఒప్పుకుంటున్నారు. యోధులైతే మత్తులై స్త్రీలను బలవంతము చేస్తూ వారి తలలను నెట్టివేస్తున్నారు. వారిని ఆలింగనము చేసుకుంటూ ఆ స్థానాలలో కూర్చోబెట్టి బలవంతము చేస్తున్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నారు వారు. ఓ అమెరికా దేశమా, రాకెండ్రోల విందులతో ఉన్న ఆ త్రాగుబోతులు తొంగి చూసిన దేవుడు ఈ రాత్రిలో నిన్ను చూస్తున్నాడు. ఎటువంటి సమయాన్ని వారు కలిగి ఉన్నారో. నేటి నవనాగరికత ఎల్విస్ ప్రెస్లీ వలె రాజైన బెల్షాజరు ఉండి ఉంటాడని నేను ఊహిస్తున్నాను. వారు కలిగున్న కృత్యమైనవని అతడు ఏవే చేశాడు. వారు చేస్తున్న సమస్త కార్యకలాపాలన్నింటిలో కూడా మరణం వాకిడి వద్దే పొంచి ఉందని వారు ఎరగక ఉన్నారు. బృందం అంతా మంచి ఆటలో ఉండి ఉన్నది. నవనాగరికత హాలీవుడ్ టెలికాస్ట్ గొప్పగా సిద్ధపడట ఎలాగో అలాగనే భక్తిని గుర్చి కొన్ని తమాషా కేకలు వేయాలని తలంచారు వారు. ఆర్థర్ గాడ్ఫ్రే, ముస్తాబు అలాంటి నేటి నవనాగరికత వలె అని తలంచారు. ఒక ఎన్నిఫోర్డ్ కాయలు వేరుకునేవనిగా భౌతికను కూర్చి ఒక తమాషా కూత కూశాడు. దేవుడు ఇంకా ఆకాశమును తొంగి చూస్తున్నాడు. ఎవరు ముట్టలేని దేశమందు వారు ఉన్నారు కదా అని తలస్తూ ఉన్నారు వారు. నీవేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు సుమా. ఆ ప్రజలను గూర్చి కొంత తెలుసుకో. నీవు ఒక దేశమైనా లేక ఒక సంఘమైనా లేక ఒక వ్యక్తివైనా నీవేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈ రాజు ఎందుకో నిలబడి ఇలా చెప్పుడు నేను గమనిస్తున్నాను. అమ్మాయిలు, ఒక్క నిమిషం ఆగండి. బోధకుడు గుర్చి కొన్ని గమ్మత్తు పరిహాసపదాల వేద్దాం. తలుకు బెలుగులతో ఉండి గంతులేస్తున్న యవ్వన స్త్రీలు ఇలా చెప్తున్నారు. హొప్పి, అవును, వినాలనుకుంటున్నాను. ఈనాటి నవ యవ్వనుల వలె ఆ యవనస్తులైన సైనికులు సాగిపోతున్నారు. ఎందుకంటే ఇది నవీన బబులోను కాక మరొక దానికి తీసిపోదు. నేనొక అమెరికా దేశస్థుడను. అలాగే ఆ కాలమందు దానియేలు బబులోను వాస్తవ్యుడయ్యాడు. అయితే అది పాపాన్ని మన్నించలేదు. నేను క్రైస్తవురాలవా అని ఒకప్పుడు ఒక బాలికను అడిగాను. నేను అమెరికా దేశస్థురాలని నీకు అర్థం కావట్లేదా అని అన్నది. దానివల్ల చెప్పుకోదగ్గది ఏమీ లేదు, ఏమీ ఉండదు అని చెప్పాను. నేను ఒక అమెరికా దేశ వాసునిగా ఉన్నందుకు ఆనందిస్తున్నాను. అలాంటిదేమీ క్రైస్తవ్యానికి ప్రతిబింబింప చేయలేదు, ఏ ఒక్కటి కూడా. మనం పాపము చేస్తే
మన పాపాలకు రుణం చెల్లించవలసి ఉన్నది. అది మరి తప్పదు. వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు. అయితే వారతని మాట వినరు. వారికి ఒక వర్తమానం ఉన్నది. దాని వారు హేళన చేయగోరారు. నవీన కాలపు అమెరికా అది కానట్లయితే అది ఏదో మరి నాకు తెలియదు. సత్యాన్ని సువార్తను కలిగి ఉన్నవారు వారు. అయితే దానిని హేళన చేయకోరారు. వారు ఇలాగనుకుంటున్నారు, మనం వెళ్ళి పరిశుద్ధ గుండ్రాల పాత్రను వారి కొరకే తీసుకుని వద్దాం. ఇక్కడికి వాటిని తీసుకుని రండి. దానివల్ల మంచి తమాషా చేద్దాం. పాపులు తన ప్రజలను అవమానపరచుడు దేవుడు అంగీకరించడు. ఏదో ఓనాడు నీవు దాని ఫలితాన్ని అనుభవిస్తావు. దేవాలయంలో ఉండి తీసుకుని వచ్చిన యెహోవా పాత్రలను తీసుకుని వచ్చిన వారు వెళ్లారు. మంచి మధుపానీయాన్ని ప్రభు పాత్రలో ఉండి పుచ్చుకొండు కదిగే సంసిద్ధంగా ఉన్నారు. ఆటెల్స్ 92 ప్యాప్స్ బ్లూ రిబ్బను అందులో పోసి మంచి చమత్కారం చేయబోతున్నారు. గ్లాసులు పాత్రలు అందులో ముంచి త్రాగబోతున్నారు. ప్రభు యొక్క మతమును గురించి పరిహసించి అపహాస్యము చేయబోతున్నారు. వారేమి చేస్తున్నారో దానిని గూర్చి ఎరిగిన వారు ఈ రాత్రి వేళ కూడా ఈ దేశము తిరిగి జన్మించి అశుద్ధాత్మ బాప్తిసమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారి వర్తమానము నిరాకరించు అవివేకము పని ఈ రాత్రిలో ఈ దేశం చేస్తున్నది. వారు భక్తి గలవారైనప్పటికీ త్రాగుబోతుల బృందమై రాకెన్ రోలు చేస్తున్న వారు భక్తి గలవారై ఉన్నారు. ఎందుచేతంటే బైబిల్ తెలియజేస్తున్నది వారు వారి దేవతలను స్తుతించుతున్నారు అని. అందుచేత నీవు భక్తి గలవాడమే ఉండవచ్చు, ఆయనను తప్పు చేస్తున్నావు. అవును, అది వాస్తవమే. అలాంటిది యథార్థతతో కూడినది కాదు. ఒకరి ఎదురు సరైనదిగా కనబడు మార్గము కలదు, కాని చివరికది మరణములకు త్రోవతయ్యను. అందుచేత దేశవ్యాప్తమైన సంఘం వారికి ఉన్నది. వారు సేవ చేయగలిగినంత భక్తి వారికి ఉన్నది. దేవుని పరిశుద్ధ వస్తువులను వారు ఎగతాళి చేస్తున్నారు. ఎంతో పోలిగ్గా ఉన్నది. ఇదనగా దేవుని పరిశుద్ధ వస్తువులను ఎగతాళి చేయుట అనున్నది. శుభ్రతగాను అలంకారముగాను యథార్థంగాను జీవించే వారిని వారు అలా పిలుస్తారు. పాతకాలపు వారిని, పరిశుద్ధ గుండాలని, మరేదో అవమానకరమైన పేరులతో వారిని పిలుస్తారు. ఆయనే నిర్వహణ చేస్తున్న ప్రభు యొక్క వరాలను గుర్చి వారు అలా పిలుస్తారు. అపవిత్రాత్మ కార్యమో అనో, లేక దయ్యమో, లేక మరేదో స్వరు చెప్పడనే పిలుస్తారు. తీర్పు నుండి వేలాగా తప్పించుకోగలుగుతాము. హతసాక్షుల రక్తము దానికి విరోధంగా కేకల వేస్తుంది. దాని యొక్క నవీన పాపము నిమిత్తమై దేవుడు ఈ దేశాన్ని శిక్షించకపోతే ఆయన సదమ గొమొరాలను మరణా లేపి దానిని నాశనము చేసినందుకు క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. అవును, మనము తీర్పుకు లోనై ఉన్నాం. శుభప్రదమైన రక్షకుడు చేస్తున్న గొప్ప అద్భుతాలను నీవు చూస్తుంటే అవన్నీ హెచ్చరికతో కూడిన సూచనలు. తీర్పు సమీపంగానే ఉన్నటకు అవి సూచనలు. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరము దక్షిణానికి అన్ని ప్రక్కలను ఈ దేశాన్ని అది దువ్వేస్తున్నది. వారు దాని దేశంతో నిరాకరిస్తున్నారు. దానిని చూసి నవ్వుతున్నారు. దాని విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని గురించి వారు ప్రచురిత పత్రికల్లో తెలివి తక్కువ పని అని వారు వ్రాస్తున్నారు. నవనాగరికత బబులోను ఆలోచన చేయి. సరే, వారంతా త్రాగబోతుండగా వారి యొక్క పాత్ర మనులను త్రాగబోటు కొరకై ముంచబోతుండగా అకస్మాత్తుగా బెల్తెషాజరు పేరు గల ప్రఖ్యాత చలనచిత్ర నటుడగు ఇతను తన పాత్రలో ఉండి మధుపానాన్ని సేవించిన కొరకై సంసిద్ధపడుతుండగా కళ్ళు ఉబ్బినట్లుగా అయిపోయినవి. వెనుదిరిగి కోట దుర్గం వైపు చూస్తూ ఉన్నాడు. అతడు చూస్తుండగా మానవస్తం ఆకాశం నుండి వచ్చి గోడ మీద పైకి కిందికి వ్రాస్తూ ఉన్నది. ఇది గమనించండి, అది గోడ పూత మీద వ్రాయబడింది. తలతలలాడే ఆ స్థలానికి దీపస్తంభాలు పెట్టబడి ఉండవచ్చు. అక్కడే నవనాగరికత రాకెన్ రోలు వారు చేస్తున్నారు. దీపాలు గోడకెదురుగా దగదగా మెరిసిపోతున్నవి. దేవుడు ఏ మారుమూలలోనూ కార్యాలు చేయడు. వెలుగు కాంతుల మధ్యనే తన కార్యాలు చేస్తాడు. అక్కడనే దేవుడు మాట్లాడతాడు. అక్కడనే ఆయన చెలిస్తాడు. అందుచేతనే
ఆయన అతీతమైన చివరాత అందరూ చూస్తూ ఉండగానే గోడ పూత మీద వ్రాయబడింది. ప్రప్రదంగా రాజేది చూడవలసి ఉన్నది. అతడే ఈ నవీన హాస్య చక్రవర్తి. అతడే ఖ్యాతిగాంచిన ఆకాశవాణి విదూషకుడు. అతడే ఈ దూరదర్శిని నటుడు. అతని చేతిలో ఏమున్నదో ఆ గ్లాసును లేక పాత్రను త్రాగటానికి ముంచబోతుండగా అతని నేత్రాలు ఉబ్బిపోయినవి. ఒక్కసారిగా వణికిపోతున్నాడు. అతడు ఏ స్థితిలో ఉన్నాడో అది ఊహించగలుగుతున్నాను నేను. బైబిల్ ఇలా చెప్తుంది, అతని ఎముకలు సడలై కీళ్లు స్థానాలు తప్పినవి అని. అతడు గడగడా వణికిపోతున్నాడు. వాస్తవమే, దేవుడు ఆయన సూచనలు చూయించడం ఆరంభించగానే వణికిపోవుటకు సమయమదే. అవును, అది యథార్థమే. అతడు గమనిస్తూ ఉండగానే అతని ర్యాకెన్ రోలు పాట అతనిని వణికింపచేసినది. ఆ పిదప గోడ మీద వ్రాతను గమనించాడు. పెదవులకు రంగు పోసుకున్న ఎలా పోసుకున్నా నాకు తెలియదు. అతని వనితను నేను ఊహించగలుగుతున్నాను. మెరిసిపోతున్న ఆమె తల వెంట్రుకలు త్రాగుబోతులైన యోధుల మధ్య చంద్రబంద్రాయి ఉన్నవి. ఏంటి ఈ రాత్రి ఈ కుర్రవానికి ఏమి జరిగిందేంటి అని ఎక్కిళ్ళు పెట్టినట్లుగా అంటుంది ఆవిడ. పర్వాలేదు, మరొకరితో కలిసి నాట్యం చేద్దాం అని ఇంకో యవనస్తుడు ఆమెను ఈడ్చుకొని వేసుకుంటున్నాడు. అంతలో సంగీత గానము స్తంభించిపోయినది. ఓ భయంకర భావముతో కూడిన ఈ దేశానికి మీ ర్యాకెన్ రోళ్లు ఒకానొక దినాన సమాప్తము కానయున్నవి. బోధకుని యొక్క స్వరాన్ని మీరు వినకపోయినట్లయితే ఒకానొక దినాన, అనగా తీర్పు దినాన దేవుని చివరాతని మీరు వినవలసి వస్తుంది. అయితే ర్యాకెన్ రోల్ ఆగిపోతవి. ఓ దేవా, నేను సమీపించుచున్నాను అని శృతి గంభీర వాద్యం పైన ప్రోగి ఆగిపోయినట్లుగా ఒకనాడు ఆ శృతిని నీవు మార్పు చేయవలసి ఉన్నావు. సంగీతం ఆగిపోయింది. వారి చిత్రనటుని, వారి విధీషకుని వారు గమనించారు. అతను నిలబడి ఉన్నాడు. అతని మోకాళ్ళు వణిగిపోతూ ఉన్నవి. ఈ గంభీరమైన విషయం జరుగుతుండగా అతను చూస్తూ ఉన్నాడు. అన్ని గోడలన్నీ మూసివేయబడి ఉన్నవి. ఏంటిది అని అంటున్నాడు. నేను కోరుకొని ఎన్నుకున్న కాపలాదారులు ముఖ ద్వారాల వద్ద నిలబడే ఉన్నారే. చూశారా, ముఖ ద్వారము దాటి దేవుడు లోపలికి రాడు అని నీవు తలస్తావు. మహేవ నుండి ఆయన దిగి వచ్చాడు. ఆయన చేయి ఆ గోడ మీద వ్రాస్తూ ఉన్నది. నవ నాగరికత కేంద్రమైన ఈ స్థలములో ఉండి అతని శకుల గారందరినీ పిలిచాడు అని బైబిల్ తెలియజేస్తున్నది. జ్యోతిష్కులను, బిషప్పులను పిలిపించాడు. డాక్టర్లను, తోపులను, కౌలినర్సును మొదలైన వారిని అంతా కబుర్లు పంపాడు. ఇలా అంటున్నాడు, పెద్ద మనుషులారా, నేనిది మీకు చెప్తున్నాను. మీరేమి చేయాలో, మీరేమి బోధించాలో నేను మీకు తరుణాన్ని ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు గోడ మీదనున్న దాని అర్థం నాకు చెప్పండి అని అన్నాడతడు. ఆనాడు ఎలాగో ఈనాడు కూడా అంతే. అతీతమైన దానిని వారు వినియోగించలేదు. అదేంటో వారికి అర్థం కాలేదు. భాషలకు అర్థం చెప్పడంటే ఏమిటో వారికి అర్థం కాలేదు. పరలోక భాష వారికేమీ అర్థం కాలేదు. ముఖాలు తెలవేశారు. అదేంటో వారికి అర్థమే కాలేదు. గుర్తించండి, అందరూ నివెరబోయి నిల్చున్నారు. అన్య జనుల రాజ్యము ప్రవేశపెట్టబడుతున్న తరుణము ఇది. అతీతమైన రీతిలో అది ఏ విధంగా ప్రవేశించినదో అతీతమైన రీతిలోనే నిష్క్రమణమవుతుంది. ఈ బిషప్పులు, కార్డినల్లు, గొప్ప గొప్ప డాక్టర్లు దైవ సంబంధమైన ఈ విషయానికి అర్థం చెప్పలేకపోయారు. దాన్ని గూర్చి ఏ కొంచెమైనా వారికి అర్థం కాలేదు. వివిధ కళలతో కూడిన గ్రంథాలని శోధించి చూశారు. దాన్ని సరిపోల్చుక ఏదో కనిపించలేదు. చూశారా, ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మానుభవం చేతనే వివేచింపవలసి ఉన్నది. ఆ పిదప అందరూ కలవరపడిపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. చిట్ట చివరకు ఆ చిన్న రాణి, గుర్తించండి, ఆ ర్యాకెన్ రోల్ విందుకు ఆమె హాజరు కాలేదు. ఏదో జరిగిందని మాత్రమే ఆమెకు ఈ విషయం ఎరుకైనది. రాజు వణికిపోతున్నాడు, విందు స్తంభించిపోయినది అనే వార్త ఆమెకు అందినది. మంచి విశ్వాసంలో ఒకరిగా ఆమె ఉంటుంది. ఎలాగైతేనే మరువులేని వారిలో ఆమె ఒకరై ఉంటున్నది. త్వరగా విందులోకి వెళ్లిపోయింది. ఆధునిక హాస్యగాడు
అతని బృందమంతా వణికిపోతుండడం ఆమె చూచి, రాజు చిరంజీవి ఎగురుగాక అని ఆమె చెప్తుంది. అయితే అప్పుడే అతడు చనిపోయి ఉండి ఉన్నాడని ఆమెకు తెలియదు. చిరకాలము జీవించుదురుగాకని చెప్తుంది. గోడ మీద చేవ్రాతను కూర్చి, మీరంతా భీతిల్లిపోతున్నారని నాకు తెలియను. పోపును, బిషప్పులను, కార్డినల్స్ను, శాఖ సంబంధమైన డాక్టర్లను నేను చూశాను. వాళ్ళలో ఏ ఒక్కరూ ఇది చదవలేకపోయారు. అయితే రాజా, నీకొక విషయం చెప్తాను. దైవిక సంబంధమైన వాటిని ఎరిగిన ఒక వ్యక్తిని రాజ్యంలో ఉన్నాడు. ఓ సోదరుడా, గోడ మీద చివరాతో నేటి దినాన మనము చూస్తూ ఉన్నప్పుడు, అయితే అది ఎరిగిన ఒక మనుషుడు ఉన్నాడని, నగరంలోని ప్రతి ఒక్క వైద్యుని కార్యాలయాన్ని నీవు సందర్శించి ఉండవచ్చు, నీవు చనిపోతావు అని వాడు చెప్పి ఉండవచ్చు. అయితే ఒక మనుషుడు ఉన్నాడు. పాతాళం యొక్క మురికి గోడలంత నలుపుగా నీ పాపం వల్ల నీ ఆత్మను నీవు చేసుకుని ఉండవచ్చు. ఇంకా నిరీక్షణ లేని కారణాన ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధంగా నీ ఉండవచ్చు. ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు. అతీతమైన దాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మరి ఆయన మన రాజ్యమందు ఉన్నాడు. ఎందుచేతనగా మనము ఆయన రాజ్య పిల్లలము కాబట్టి. ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన అతీతమైన దైవ సంబంధమైన దాన్ని ఎరుగును అని ఆమె చెప్తుంది. ఎందుకనగా ఎన్నో సంవత్సరాల క్రితమే అతని యందు దేవుని ఆత్మ ఉండుట వారు ఎరిగి ఉన్నారు. అతడు శ్రేష్టమైన ఆత్మని కలిగి ఉన్నాడు. కలల భావాలు అతడు తెలియచేశాడు. దర్శనాలు చూశాడు. అందులో ప్రతి ఒక్కటి నిర్దిష్టంగా సరైనవే అని ఉన్నవి. అందుచేత నీవేమీ ఆందోళన చెందకు. కొన్ని నిమిషాలు తరుణమేవు, అతన్ని ఇక్కడికి రప్పిస్తాను. నీవు ఆయన్ని పిలిచే ఒకానొక దినముంటుంది. నీ ఇంటిలో ఆయన కొరకై ఒక స్థానాన్ని నీవు ఇవ్వకపోవచ్చు. టెలివిజన్లు చూస్తూ, పేకాటలు ఆడుతూ, బీరును సేవిస్తూ, ర్యాక్ అండ్ రోల్ విందులకు హాజరవుతూ తీరికలేని స్థితిలో నీవున్నావు. అయితే ఒకానొక దినాన నీవు ఆయన్ని పిలవబోతున్నావు. అది వాస్తవమే. కనుక అలాగన దానియేలు తీసుకురాబడ్డాడు. నీతి ప్రబోధకుడు దైవజనుడు లోపలికి తీసుకురాబడ్డాడు. దాని గూర్చి వ్యతిరేక్తముగా మాట్లాడకుండా అలాంటి స్థలములో ఒక దైవజనుడు నివసింపగలిగినా అను దానిని నేను ఊహించలేకపోతున్నాను. అయితే గమనించండి, అట్టి దాన్ని గూర్చి రాజుకు ఎలాంటి ఆసక్తి లేదు. వాడు దానియేలు తీసుకుని వచ్చారు. అతడు ఇలా అడుగుతున్నాడు, మీ పోపులు, డాక్టర్లు ఏమి అర్థం చెప్పారు? వారు దాని గూర్చి ఏమీ అర్థం చెప్పలేదు. ఓ బెల్తషజరు, ఈ సంగతులన్నీ నీవు ఎరిగిన్నవాడవే. అవి నీకు మరుగైనవి కాదు అని దానియేలు చెప్తున్నాడు. అమెరికా దేశంతో నేనిలా చెప్తున్నాను. ఈ క్షణాన్ని వారికి తెలియచేయాలని కోరుకుంటున్నాను. నా స్వరాన్ని వినాలని ఆశిస్తున్నాను. ఈ సంగతులన్నీ మీరు ఎరుగని వారు కాదు. మన ముందున్న దేశాలు పాపము చేయగా మనము చేసినవే వారు చేసి ఉండగా త్రాసులో మనము తూచబడి తక్కువగా కల్పిస్తున్నాము. ఫ్రాన్స్ కి జరిగిందేంటి? జర్మనీకి సంభవించిన స్థితి ఏంటి? మధ్య పారాలతోనూ స్త్రీ వాంఛ స్థితులతోనూ కాలాన్ని ఆనందంగా గడిపిన దేశాలకు జరిగిన స్థితిగతులేంటి? అది ఎప్పుడు అలాగే జరుగుతుంది. తీర్పు నుండి మనము తప్పించుకోలేము. దేవుడు న్యాయవంతుడు. మరలా అతను ఇలాగా చెప్తున్నాడు. తన యొక్క రాజ్యాన్ని ఎంత ఘనతగా రాజ్యంగా దేవుడు చేశాడో అతని యొక్క తండ్రి మరచిపోయాడు. నీవే కార్యాలను చేస్తున్నావో అలాంటి వాటిని అతడు చేశాడు. దేవుడు తన అడవి మృగముగా మార్చివేశాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు అతడు, ఇవన్నీ నీవు ఎరిగిన వాడవేండి కూడా ఆయన పరిశుద్ధమైన పాత్రలను తీసుకుని వాటిని హేళన చేస్తున్నావు. అతడు చెప్పినది గమనించండి. గోడ మీద వ్రాత నిలచే ఉన్నది, ఈ సమయంలోనే నీ రాజ్యము లెక్కించబడి ఉన్నది. ఇంకో రీతిగా, అబ్బాయ్ ఇలా చూడు, నీ దినాలు లెక్కించబడి ఉన్నవి. నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడి మరొక రాజ్యానికి అది అప్పగించబడుతున్నది. ఎంత చెడ్డవారు అంత చెడ్డవారై ఉండి మృగతుల్యులై దేవుడు లేని దేశానికి అప్పజెప్పబడుతుంది. పాపానికి పాపమునే పోరాటము కలుగు చేస్తాడు దేవుడు. ఇలాగూ ఈనాడు కూడా అలాగే నేను ఆశ్చర్యపోతున్నాను. నేను ప్రథమంగా చెప్పిన రీతిగా అదే సమయంలో అతనిక నిలవబడి గోడ మీద వ్రాతను గమనిస్తూ ఉండగా ద్వారాల వద్ద కాపలాదారులు అప్పుడే చంపబడ్డారని కొద్దిగా అతనికి ఎరుకైనది. ఇంకా
వీధుల్లోని సైనికులు, రాజభవనాన్ని కాపలా కాస్తున్న రక్షక భటులు చంపబడ్డారు. వారంతా మెట్లపైనే ఉన్నారు. తమ చంటి బిడ్డలను వదిలి వచ్చిన వారు అక్కడే నిలబడి ఉన్నారు. భర్తలు విడిచి విడి వచ్చిన వారు అక్కడే ఉన్నారు. భార్యను విడిచి వచ్చిన భర్తలు అంతా త్రాగి మత్తులో ఉన్నారు. జరిగిపోతున్న ఒక రకమైన ఆధునిక నాట్యాన్ని తిలకిస్తూ ఆలకిస్తున్న వారు అక్కడే ఉన్నారు. సైనికులు మెట్లపై ఉన్నారు. మరికొన్ని క్షణాల్లో రాజు నరికివేయబడబోతున్నాడు. ఆ త్రాగుబోతుల గుంపంతా కూడా నిర్దేవులకు దయ్యం పట్టిన దేశము ద్వారా నరికివేయబడబోతున్నారు. స్త్రీలు, యవనస్తులైన బాలికలు వివస్త్రలై వీధిలో శీలం చెరవబడతారు. తరువాత వారి మడిమల్ల పట్టుకుని గోడకేసి వారి తలలను బాదిరి. మాథించిన త్రాగుబోతైన సైనికులు వారితో శరీర వాంఛను తీర్చుకొని బహిరంగంగా వారిని ముక్క చెక్కలుగా చేశారు. అది ముఖద్వారము దగ్గరే జరుగుతున్నది. ఎందుకనగా వారు త్రాసులో తూయబడి మరి తూనికకు తక్కువగా కనబడి ఉన్నారు. నేడు మన ఆధునిక అవలంబనలను చూచి నేను ఆశ్చర్యపోతున్నాను. స్వస్థత కుటాలను చూచి అవహేళన చేస్తూ అపహాస్యము చేయొచ్చునుట. జీవంగా దేవుని సంఘాన్ని చూచి నవ్వుతూ హేళన చేయొచ్చునుట. బైబిల్ ఇలా చెప్పినట్లుగానే వారు ఉంటున్నారు. మూర్ఖులు, గర్వాంధులు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఈనాడు మనం ఎంతో భద్రత కలిగి ఉన్నామని తలంచుటకు నేను ఆశ్చర్యపోతున్నాను. అనుకున్న రీతిగా శాస్త్రములో మనకంటే 5 సంవత్సరాలు రష్యా ముందడుగులో ఉన్నది. ఎన్నెన్నో విందులకు మనం హాజరవుతున్నాము. పాపములో పాతుకుపోయాము. సంఘము గాఢనిద్రలో మునిగి ఉన్నది. ఇక ప్రార్థన కొడికలంటే దానికి అవసరం లేదు. బాధ్యత రహితంగా వారు ఉంటున్నారు. సజీవుడకు దేవుని నిజమైన సత్యమైన ఆత్మకు వ్యతిరేక్తముగా గలమెత్తి ఉన్నారు వారు. వాటిని వారు కలిగి ఉంటారు. ఎంతగానో ముస్తాబై అంతగా సంఘ శాఖగా సమ్మిళితమైపోయారు. ప్రార్థనా కూడాలకు వెళ్లే సమయం లేదు వారికి. టెలివిజన్ల ముందు, చిత్ర ప్రదర్శనాల ముందు వారే కూడుకుంటారు. పనిలేక తిరుగుతూ ఉంటారు. త్రాగుబోతుల విందులలో, తత్సంబంధ కార్యాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటారు వీరు. అవును, అది వాస్తవమే. పాతకాలపు పోకడగాది కనిపించవచ్చు. అయితే నేడు దేశం ఊవేలనేది దీనికే. రబ్బరు తొడుగులు తగిలించుకొని స్వార్థని ఎంతగానో అవహేళన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా వట్టి చేతులతోనే దాన్ని పెట్టవలసి ఉంటుంది. నిజమే. 1 లేక 2 వారాల క్రితము తన యొక్క వర్తమానంలో బెల్లిగ్రహం ఇలా చెప్తున్నాడు. ఏ సమయంలోనే రష్యా కోరితే రష్యాకు ఈ దేశం ఒక ఉపగ్రహంగా కాగలదు అని అన్నాడు. మనం ఎక్కడున్నాం? ఈ దినాల్లో మీరు ఎల్విస్ ప్రెస్లీ యొక్క సుసీనిన్ను మేము ప్రేమిస్తున్నాం అను రికార్డు కొని మందిరానికి రాకుండా ఇంటి వద్ద ఉండవచ్చు. మీరు త్రాసులో తోయబడితే తక్కువగా కనిపించుతున్నారు. తనకేమి సంభవించినది? అదుగో అక్కడ గోడ మీద చివరాత. భూమికి 500 మైళ్ళ దూరాన ఆవల మనము అదుపు చేయలేని స్పుట్నిక్ రష్యా వారు ఏర్పాటు చేశారు. మరి ఇంకో 30 నిమిషాల్లో అలాంటి అరడజన వారు అక్కడ పెట్టగలరు. లొంగిపోండి, లేకపోతే కొన్ని నిమిషాల్లో బోర్డుగా చేస్తాం అని చెప్పగలరు. దాన్ని మనము ఆపు చేయడానికి ఏది లేదు. రక్తరహితమై హృదయము లేని నిర్దేవులైన కమ్యూనిస్టుల హస్తాల్లో అది ఉండిపోయినది. పాపాన్ని తేలిక చేయుటకు దేవుడు దాన్ని వినియోగించును. నిశ్చయంగా అదే అవుతుంది. మీరు బైబిల్ చదివినట్లయితే ప్రకటన గ్రంథ ప్రకారంగా రష్యా అది చేయవలసి ఉంటుంది. సరే, ప్రవచించు బోధకులారా, దాని గురించి మీరు వ్యతిరేకించవచ్చు. అయితే అది అయిపోయే వరకు అలాగే ఆగండి. ప్రత్యేకించి అదే పని కొరకు రష్యా ఇక్కడ పెట్టబడినది. బైబిల్ అలా చెప్తుంది సుమా. ఇప్పుడు అది స్పుట్నిక్ తో ఇక్కడ ఉన్నది. గత దినాన ఒకదాన్ని పేల్చి ప్రయత్నించాం. వారు ఎలాగూ చేశారో మనం అలాగే చేద్దామని తలంచి ఉంటిమి. భూమికి 3 అడుగుల పైకి లేచి పతనమైపోయింది. విపరీతమే ర్యాక్ అండ్ రోల్ మరియు పాపం విస్తరించిపోయినది. త్రాసులో తోయబడి ఉన్నాము. తక్కువగా కనబడుతున్నాం. దేవా, కృప చూపండి. మనం ఏమి చేయబోతున్నాము? ఒకవేళ వారు క్షపణలతో
స్పుట్నికులను వారు పంపించినట్లయితే ఏమి జరుగుతుంది? లొంగిపోండి, లేదా 5 నిమిషాల్లో బూర్లు కుప్పగా తయారవుతారని చెప్తే, ఒకవేళ ప్రాణ రక్షణ కోసం మన ప్రభుత్వం లొంగిపోతుందేమో. వారు చేయగలిగింది అది ఒకటి మాత్రమే. అలాంటప్పుడు కొందరు అమెరికన్లకు ఏమి జరుగుతుంది? ఇక్కడున్న మనందరికి, ఇక్కడున్న వారు మాత్రమే కాదు, జాతి అంతటికి అది అని నా భావన. ఓ విధమైన గులాబీ మొగ్గల్లా మీ చిన్న పెదవులకు రంగులు అద్దుకొని పరుగులు తీస్తున్న అమ్మాయిలు, నాజూకైన ఓ యువతలు, సువార్త పయనిస్తున్న బోధకుని చూచి ఓ మారుమూల కూర్చొని నవ్వుతారు మీరు. యవన ప్రాయములో అడుగు పెడుతున్న మీరు స్వాధీనపరచుకోగల విజ్ఞత కంటే తప్పించుకోగల మార్గం మరెక్కువ గలదని మీరు తలస్తారు. ఓ బిడ్డలగడ తండ్రి, నీ విషయం రాత్రిపూట అమ్మతో కలిసి టెలివిజన్ తిలకిస్తున్నావు. మరి మీ కుర్రవాడు అసహ్యమైన ఆటతో నిమగ్నై ఉన్నాడు. ఇక మీ కుమార్తె క్యాంటీన్లో ఒక చోట ర్యాక్ అండ్ రోల్ చేస్తూ ఉన్నది. నీవైతే టెలివిజన్ తిలకిస్తున్నావు, సువార్తను అపహాస్యం చేస్తున్నావు. సంఘ సభ్యుడా, నీకేం జరుగుతున్నది? నీ యొక్క ప్రతిఫలం ఏమై ఉంటున్నది? నగరంలోని పెద్ద సంఘములోనో లేక ప్రతి పుస్తకములోనో నీ పేరు ఉండి ఉండవచ్చు. అయితే ప్రభు అయిన యేసు రక్తం యొక్క భద్రత కిందకు నీవు రాలేనట్లయితే నశించి పోయేవారితో నీవు నశించిపోతావు. నిరీక్షణ నీకిక లేదు. ఏమి జరగనై ఉన్నది? అక్కడ స్పుట్నిక్ ఉన్నది. ఏమి జరుగుతుంది? ఒకవేళ దేశం లోబడిపోవచ్చును. ప్రభుత్వం చేయదగిన మంచి పని అదే. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఓడల నిండుగా సైనికులతో తెప్పలు కుప్పలుగా వస్తారు. విమానాలు అలల వలె దేశాన్ని ఆక్రమింపేస్తవి. స్త్రీలు వీధులలో చెరపట్టబడతారు. ఇవేం చేస్తావు? ఇది వారికి సంబంధించినది. నీ ఇంటిలో నుండి నిన్ను తన్నివేసి దానిని స్వాధీనపరుచుకుంటారు. యవనస్తులని ఆడపిల్లారా మీరు, యవనస్తులని మీరు, ఆ సమయం ఉండగానే మీకందరికి ఏమి జరుగుతుంటుంది? పాపము రుణాన్ని చెల్లించనై ఉన్నది. అది ఏ దేశమైనా, అది ఏ వ్యక్తికైనా జరిగి తీరుతున్నది. వ్యక్తి కానివ్వండి లేక దేశము కానివ్వండి, అది రుణాన్ని చెల్లించవలసి ఉంటుంది. మృగముల వంటి గుంపు, దేవుడు లేనివారు, వెస్కీని సేవిస్తున్న కమ్యూనిస్టు సైనికులు మీ భార్యలను, మీ యవన ఆడపిల్లలు పట్టుకొని చెరిపివేస్తారు. నీవలాగే నివెలపోయి చూస్తావు. దాని గురించి నీవు మరేమీ చేయలేవు. నీవి టెలివిజన్ కార్యక్రమాలను, అలాంటి చెత్తను చూచి ర్యాక్ అండ్ రోల్ మొదలగు పాపాలను నీవు విన్నావు కాబట్టి, ఇంకా అలవాటు ప్రకారంగా బోధించి అలవాటు బోధకుడు అసాధారణమైన దానికి అర్థం చెక్కలేకపోయాడు కాబట్టి గోడ మీద చెవిరాత. అవును, త్రాసులో తోయబడి ఉన్నాము, తక్కువగా కనబడుతున్నాం. అదెప్పుడు జరుగుతుంది? ప్రాతకాల వేళ అరుణోదయ కాంతి కలగగా ముందు. ఎవరు దాన్ని అప్పు చేయగలరు? ప్రయత్నించు, అది జరుగునని బైబిల్ చెప్తుంది. నేనిది చెప్తాను, జీవం గల దేవుని సంఘాన్ని ఎన్నడూ ముట్టుకోలేదు. ఆ సమయానికి మనం వెళ్ళిపోతాం. అందుచేత స్నేహితుడా, అలకించు. ఆ ఘడియలో ఎంతో ఆసన్నమగుతుంటే గోడ మీద చేవురాత్ర మనం చూస్తూ ఉన్నాము. అది జరగకుండా మరేది ఆపు చేయలేదు. అమెరికాకు బోధించబడుతున్నది. దైవ సంబంధమైన అతీతమైన జరిగిపోయినది. మరింకా దాని శిఖరాన్ని దాటిపోతున్నారు. ఏదో ఒక దేశానికి వెళ్లి ఉద్యోగ సభలు ఏర్పాటు చేయి. వారానికి 40 మందిని సంపాదించు. ఆ తర్వాత 6 వారాల్లో మరలా వెళ్ళు. అక్కడ నలుగురు కూడా ఉండరు. ఆ పాత చెరువు అడుగు వరకు ఎండిపోయి ఉంటుంది. దేవుడు అనేకులు ఏర్పాటు చేసుకున్నాడు. ఆఖరి వ్యక్తి లోపల ప్రవేశించిన వెంటనే తలుపు వేయబడుతుంది. అయిపోయింది. కృప సమాప్తమైన పిదప ఇక మిగిలేది ఏమీ లేదు, కానీ తీర్పే. మనమిక్కడ రహదారి చివరన ఉన్నాము. దైవ సంబంధమైన అతీతమైనది ముగించబడి ఉన్నది. అది హేళన చేయబడింది, ఎగతాళి చేయబడి ఉన్నది. దేవుడు తన సొంత బలముతోనూ తన సొంత ప్రియకుమారులోనూ వచ్చి ఉండెను. ఆయన సంఘము ద్వారా పరిచయం కొరకై వారైతే దాన్ని ఆత్మీయ వాదమనో దయ్యమనో పిలిచారు. ఇక మిగిలిన తీర్పుగాక మరి ఏమై ఉంటుంది? ఇదిగో గోడ మీద చివరాత ఇక్కడ. అయితే అది అంత చెరువుగా ఉన్నట్లయితే శ్రమ సంభవించక మునుపు సంఘం ఎత్తబడవలసి ఉందని ప్రతి బోధకునికి తెలుసు. అది అలాగైనట్లయితే
ప్రాతకాల వేళకు ముందుగానే జరగవచ్చును. మరి రాకడ విషయం ఏంటి? దానికంటే ఇది సమీపంగా ఉంటుంది. ఓ ప్రభు నామము స్తుతించబడును కాక. ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంటున్నది. రాత వ్రాయబడి ఉన్నది, బైబిల్ గ్రంథమందు వ్రాయబడినది. దాన్ని చూచుడికే మనం సజీవులుగా ఉన్నాము. నా స్వరము యొక్క ఆలాపన బట్టి ఈ ఘడియలోని యేసుక్రీస్తును స్వీకరించవా? మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని పేతురు చెప్పి ఉన్నాడు. పాప క్షమాపణ నిమిత్తమై అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ చెందుతుంది. ఆకాశము కింద మనుష్యుల్లో ఏవైనా ఏ నామమున రక్షణ పొందలేము. మీరు క్రీస్తు వారైతే తప్ప. మీరు మెథడిస్టు, బాప్టిస్టు, పెంటికాస్టులు, నాజరేను, కేథలికు కావచ్చు. నీవు క్రీస్తు వాడవుగా అగునంత వరకు నీవు నశించిన వాడే అవుతావు. క్రీస్తు నీలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ వల్ల అది నీకు నూతన జన్మ అవుతుంది. ఈ రాత్రిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన్ను చేర్చుకో. తల వంచండి. ఈ గొప్ప విషయం జరగబోతుందని ఎక్కడున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసునో నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ రాత్రి నీ భార్యతో కలిసి నీ పడకకు నీవు వెళ్ళవచ్చు. ఉదయాన్నే ఆమె వెళ్లిపోయుండును. తల్లిదండ్రులైన మీరు మీ చిన్న బిడ్డలను ఈ రాత్రులు నిద్రించబోయే ముందుగా ముద్దు పెట్టుకుంటారు. రేపు తెల్లవారగానే ఆ పడక ఖాళీ అయ్యుండునేమో. ఏమి జరిగిందా శ్రీమతి జోన్స్ గాని? నీవు వీధి వెంట పరిగెడతావు. ఆమె వెళ్లిపోయి ఉంటుంది. అక్కడ సమీపంగా ఉన్నది. బైబిల్ దాన్ని బహు విశదంగా తెలియపరుస్తున్నది. కనుక ఈ కోరికల్లో నీకు తరుణమేయబడి ఉండగానే జ్ఞానము గల పురుషుడిగా, జ్ఞానవంతుడైన ఒక స్త్రీగా నీ హృదయంలో వినబడుతున్న ఆ పిలుపుకు నీవెందుకు ఆయత్తపడకూడదు? నిత్య జీవముతో నన్ను నింపు దేవా, ప్రభువా అని చెప్పు. చేతనగా నీ ఆత్మ ఇంకా జ్ఞానాతత్వంతో ఉండినట్లయితే నీవు భూసంబంధమైన బంధి అయి ఉంటున్నావు. అయితే పరలోకముండి వచ్చి దేవుని యొక్క ఆత్మ నీ హృదయములేక వచ్చి నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించును. శ్రమ సంభవించినప్పుడు పరిశుద్ధాత్మ సృష్టికర్త దగ్గరకు తిరిగి వెళ్ళును. నీవు ఆత్మతో వెళ్తావు. నీవెంత భక్తిగా ఉన్నప్పటికీ నిన్ను తీసుకుని వెళ్ళుటకు ఒకరు నీలో లేనిది నీవు వెళ్ళలేవు. ఈ రాత్రి వేళలో తాళ వంచిన మీలో, ఈ వర్తమాన వినికిడిలో ఎంతమంది క్రీస్తు కొరకు మీ చేతులు పైకెత్తి ఇలా చెప్పగలరు? దేవా, నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి. నీ వచ్చినట్లయితే నేను నీతో వెళ్ళగోరుచున్నాను. మీ చేతులు తీస్తారా? దేవుడి మిమ్మల్ని దీవించునేగాక. సంఘమంతటిలో కూడా 200 కంటే పైబడి చేతులెత్తి ఉన్నారు. పాపైన స్నేహితుడా, నీవింతవరకు క్రీస్తును అంగీకరించకపోతే ఇప్పుడే నీ చేయి పైకెత్తి ప్రభువైన యేసు, నా ఎడల కనికరము చూపండి అని చెప్పగలవా? అమ్మా, దేవుడు నిన్ను దీవించును. ఇక్కడ ఉన్న నిన్ను, ఆ వెనకాల నిన్ను దేవుడు దీవించును. ఇంకెవరైనా? ప్రభువా, కేవలం నన్ను జ్ఞప్తించుకొనండి. ఇక్కడున్న మిమ్ము దేవుడు దీవించును. ప్రభు మీకు తోడయుండును. నన్ను జ్ఞాపకము చేసుకొనండి. ఇప్పుడే నా నేత్రాలు తిరుగుబడి ఉన్నవి. ఎంతో కాలంగా నేను నామకార్థ క్రైస్తవునిగానే ఉండిపోయాను. తిరిగి జన్మించడనేది ఏమిటో నేను ఎరుగక ఉన్నాను. పరిశుద్ధాత్మ నేనెన్నడూ పొందలేదు. కాబట్టి ఒకడు తిరిగి జన్మించినట్లయితే రాజ్యములో అతడు ప్రవేశించలేడు, లేక చివరకు రాజ్యమును చూడలేడు. ఓ పరిశుద్ధాత్మ, నా ఎడల కనికరము చూపని నీ చేయి పైకెత్తి చెప్పగలవా? సంఘము కొరకై నీ వచ్చినప్పుడు నన్ను స్వీకరించండి. అమ్మా, దేవుడు నిన్ను దీవించును. ఓ దేవా, నన్ను గుర్తుంచుకోనని ఇంకెవరైనా చెప్పగలరా? అయా, దేవుడు నిన్ను దీవించును. అమ్మా, దేవుడు మేము దీవించును. ప్రభువా, నన్ను గుర్తుంచుకొనండి. ఇక్కడ ఎవరుడా? దేవుడు నిన్ను దీవించును. అక్కడున్న ఆమె, దేవుడు నిన్ను దీవించును. వెనకాలన్న యవన స్త్రీ గోడ మీద చేవిరాత నేను చూచుచుండగా, ఓ దేవా, నా ఎల్ల కనికరము చూపుము. బైబిల్ గ్రంథములో నుండి ఈ రాత్రి ఏమి చెప్పబడి ఉన్నదో దాన్ని చూడటానికి నేను తగిన జ్ఞానముతో ఉన్నాను అని చెప్పుము. ఇదనగా ఇది చరిత్ర యొక్క పునరావృత్తము. ఇది మనము అంతములో ఉన్నాం. సహాయము చేయడం మరొక్కటి లేనేలేదు. లోకాన్ని వినాశనము చేసే వస్తువేదనగా పాపి అయిన మానవుని హస్తాలే. కొన్ని విషయాలు మాత్రమే ఉన్నవి. క్రీస్తునొద్దకవచ్చు అభిషేకించబడిన ఆఖరి వ్యక్తివి నీవు అయి ఉండవచ్చు. ఆ ఆఖరి వ్యక్తి వచ్చిన వెంటనే తీర్పు ప్రారంభమవుతుంది. ఇంకా ఒకడి కొదువై ఉంది. అది నీవే కావచ్చు.
మేము కనిపెడుతుండగా నీవు ఆయన స్వీకరించగలవా? 20, 30 చేతులు పైకెత్తబడినవి. వేదిక పిలుపునకు ఇచ్చుటకు, ప్రజలను ముందుకు పిలుచుటకు ఇక్కడ స్థలము లేదు, ఇలాంటి స్థలము లేదు. అయితే నిశ్చయంగా ఇది మిమ్మల్ని అడగబోతున్నాను. ఓ విధేయతతో హెచ్చరిక స్వరాన్ని ఆలకించండి. మీరెక్కడ కూర్చొని ఉన్నారో అక్కడే నిష్కపటంగా క్రీస్తును అడగండి. ప్రభువా, పాపిన నాయల కనికరము చూపండి. కనికరమగు తెరను నే దాటిపోకముందే నన్ను స్వీకరించుము. నేను పాపము చేసి కృపాదినము నాకు దూరము కాకముందే ప్రభువా నాయల కనికరము చూపండి. నేను ప్రార్థిస్తుండగా మీరును అలాగ ప్రార్థన చేయండి. శుభప్రదులకు ప్రభువా, ఈ రాత్రి వేళ భయంకరమైన స్థితిలో మేము నిలబడి ఉన్నాము. మేము నీ వాక్యమును చదువుతుండగా ఏ ఘడియలో అయినా రేడియో ఇది ప్రచురణ చేయనని ఎరిగి ఉన్నాం. రోజులు మేళము నా దేవా నీకు చేలువగను పాట పాడబోతున్నది. ఇక ఆలస్యమైపోయినది. న్యాయ తీర్పు ఎదుర్కొనవలసి ఉన్నది. క్షపణలు మా వైపు గురిపెట్టబడి ఉన్నవి. భూమిని తుడిచివేయు టన్నుల టన్నుల అణుశక్తి ప్రపంచాన్ని తుడిచిపెట్టును. మాయల్లో కొలది నాశనము సంభవించును. పాపైన మానవుని హస్తాల్లోనే అది ఉన్నది. అది ఆ విధంగానే జరుగునని బైబిల్ తెలియజేస్తుంది. గోడ మీద చివరాతను మనము చూస్తూ ఉన్నాము. ఓ ప్రభు అయిన దేవా, ఇలాంటి వర్తమానమును ప్రజలకు అందించుటకై ప్రయత్నించుటకు నేను అసమర్థుడను. అలాంటి అంశమును అందించ ప్రయత్నించుట కొరకై నేనెంతటి అల్పుడనో నేను ఇక్కడ నిలబడి ఎరిగి ఉన్నాను. నా వంతు నేను నిర్వర్తింప చేయలేనందుకు నన్ను క్షమించండి. మీరు మరి నీవేలాగూ చేయగలుగుతావో ఆ విధముగానే వర్తమానమును వారి హృదయాల్లో ముంచివేయమని నేను అడుగుతున్నాను. ఘడియ సమీపించడం నేను చూచుచుండగా అలా చేయండి. దేవా కనికరించండి. ప్రతి ఒక్కరిని రక్షించండి. పరిశుద్ధాత్మతో వారిని నింపండి. వారు మీ బిడ్డలై మీ యొక్క మంచితనములో దైవికముగా చుట్టబడుదురుకాక. ప్రభుని యేసు నుండి భద్రతను వారు పొందుదురుకాక. మా దేశానికి భద్రత లేదు. బబులోను వారు ఎలాగ తలంచి ఉన్నారో మేము అలా కలిగి ఉన్నామని అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా దుష్టరాజ్యం పనిచేస్తూనే ఉంటున్నది. దుష్టరాజ్యం పనిచేయుచున్నది. మా ముందే వారున్నారని తెలుసుకున్నంత వరకు అది పనిచేస్తుంది. వారి కనికరం మీదే మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, సంఘముని కనికరం యొద్ద వేచి ఉన్నది. దైతే నాశనమగును. నీవైతే నీ సంఘాన్ని స్వీకరిస్తావు. ఈ రాత్రిని భద్రతతో మమ్మను స్వీకరించండి. యేసు నిమిత్తం మమ్ము దీవించండి. ఆయన నామమునే మేము ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అది ఇప్పుడే జరిగినట్లయితే ఆశ్చర్యకరమైన కాలముగా ఉండదా? ఓ సరే, ఏ సమయమైనా ఆయన సంసిద్ధమే. ఆయన ఎరుగుటకు నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇక్కడ రాలిపోయే బలహీనమైన ఈ వృద్ధదేహము కనురెప్పబాట్లో మార్పు చెందనై ఉన్నది. అందుకై నేనెంతో ఆనందిస్తున్నాను. సదాకాలము జీవించడం కొరకై నూతన యవనుడిగా నేను మార్పు చెందనై ఉన్నాను. వృద్ధులు నిరంతరం అక్కడ యవనస్తులుగా ఉంటారు. క్షణ కాలములో మార్పు చెందెదరు. అమర్త్యులై ఆయన పోలికలో నిలబడెదరు. నక్షత్రాదుల తేజస్సును మించిపోవద్దు. ఎంతటి గొప్పతనమది. ఆయన నిరాకరించవద్దు. బాగా చేసావు అని ఆయనతో నీతో చెప్పగోరుచున్నావా? నీ హృదయంలో ఉండి ఆ ప్రియరక్షకుని నిరాకరించవద్దు. ఆయనను నిరాకరించకు. పేగును కాక హృదయపూర్తిగా మీలో ఎంతమంది ఆయన ప్రేమిస్తున్నారు? ఆయన వచ్చినట్లయితే ఎందరూ సంసిద్ధంగా ఉన్నారు? ఓ అదెంత ధన్యకరమైన విషయం. అంతరంగమందు తేలిగ్గా ఉన్నట్లుగా మీరిప్పుడు భావించట్లేదా? వాక్యమనే నీటి ద్వారా మనము కడగబడి ఉన్నాము. మీ ప్రక్కనున్న వ్యక్తిని సమీపించి కరస్పర్శ చేస్తూ దేవుడు నిన్ను దీవించును, నాకెంతో ఆనందంగా ఉన్నది అని చెప్పు. త్రికుడా, దేవుడు నిన్ను దీవించును. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించును. గంభీరమైన పురాతన రాజబాడు నడుచుచు నేను వెళ్ళు ప్రతి చోటను చెప్పుచు నేనెరిగిన మరి దేనికంటేను ప్రభువా ఆ పాతకాలము క్రైస్తవునిగానే ఉంటాను. పవిత్రమైన క్షణానికి మనం ఇప్పుడు చున్నాము. ప్రార్థనా వరుస పిలుచుటకు చాలా ఆలస్యమైందనుకుంటాను. ఇంత గొప్ప సంఖ్య క్రీస్తు దగ్గరికి వచ్చుటకై పరిశుద్ధాత్మ ఎంతో ఆనందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. చాలా త్వరగా సంఘాన్ని కనుగొనండి. బాప్తిసం తీసుకుని ఆత్మపూర్ణమైన సంఘంలోనికి వెళ్ళండి. మీరెంతకాలం జీవిస్తారో అంతకాలం అతడనే ఉండండి. క్రీస్తు తాను చేస్తాడని ఏ కార్యాలను గురించి వాగ్దానం చేశాడు? నేను చేయు క్రియలను మీరును చేయుదురు అని చెప్పాడు. అలాగైతే ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. స్నేహితులారా, ఎలాంటి సందేహం లేకుండా అది నేను ఎరిగి ఉన్నాను. యేసు ఇక్కడ ఉన్నాడని. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు.
గలిలయలో నడిచిన ఆ మనిషి అయిన, ఆయన రక్తము ద్వారా విమోచన అనుగ్రహించిన ఆ మనిషి ఆయన, ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత అనుగ్రహించాడు. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని చేయుటకు, అవి నిర్వర్తించుటకు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయనే ఒకే ప్రభు అంటున్నాడు. నిశ్శబ్దంగా ఓ క్షణం ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ యొక్క మనస్సును నేను తెలుసుకుంటూ ప్రయత్నిస్తుండగా మీరు ప్రార్థనలో ఉండండి. ఆ మనోహరమైన సంగీతమును ఈ రాత్రిలో యాత్రలో ఉన్న ప్రజలు ప్రేమగా వినటానికి ఎలాగుండునో, ఈ రాత్రి నీవు కూర్చున్న స్థలములో బహుశా కూర్చున్న ప్రజలు స్వార్థను విని గతించిపోయారు. అక్కడే నీవు ఇప్పుడు బాధతో ఉన్నావు. నీవు కూర్చున్న స్థలంలో కూర్చుంటానికి వారెంతో ఇష్టపడిరి. ఇప్పటికెంతో దూరం గతించినది. భూమి ఆకాశాలను నీవే నిర్మాణము చేసితివి. శుభప్రదులకు యేసుని ఈ భూమిపైకి నీవే పంపితివి. ఆత్మ ఆయనందు సంపూర్ణంగా వసించెను. ఆయన పెదవుల ద్వారా నీవే పలికితివి. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లి తనకు తానుగా కాయలు కాయదు, తీగలే ఫలాలు ఫలించును. నిన్ను నీవుగా మా మధ్య ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రకటింపబడిన వర్తమానము నీ యొద్ద ఉండి వచ్చినదని ప్రజలు తెలుసుకుందురు కాక, మేము సంసిద్ధమవుట కొరకై నీవు తద్వారా హెచ్చరిక ఇచ్చున్నారు. ఆఖరి దినాలు సమీపంగానే ఉన్నవి. ప్రభువా, వ్యాధిగ్రస్తులు కూర్చొని ఉండవచ్చు. వారు స్వస్థతనున్నట్లుగా వారిని ధైర్యపరచండి. దేవుని మహిమ కొరకై మేమిది అడుగుతున్నాం. జీవగల దేవుని సంఘముగా మేము మీకు అప్పజెప్పుకొనుచున్నాం. ఇక్కడ ప్రతి హస్తము పైకెత్తబడటం నేను చూస్తున్నాను. ఒక ప్రత్యేకమైన దాన్ని చేయమని ప్రభువా ఈ రాత్రి నేను అడుగుతున్నాను. ఈ ప్రజలు తమ్ము తాము లోబర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మ వారి ద్వారా ఇంకా కార్యము చేసి అలాంటి విశ్వాసాన్ని పొందుకోగలిగినట్లుగా చేయండి. తద్వారా నన్ను నేనుగా నీకు లోబర్చుకొని నీ వరాల ద్వారా నీవు కార్యనిర్వహణ చేసి మా మధ్య ఉన్నావని రుజువుపరచుకొనండి. కొత్తవారు కొంతమంది మా మధ్య ఉండవచ్చు. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ఆయన ఇప్పుడు కూడా తీర్పుకు ముందుగా కనికరమనే చూయిస్తాడు. అక్కడే ఉండి సేవకులు ప్రార్థించాలని అడుగుతున్నాను. ప్రార్థించుకుందాము. సరే, ప్రత్యేకించి నేను బోధించి ఉంటేనే ఇక్కడ ముందున్నవారు కానివ్వండి, మరెక్కడ ఉన్నవారు కానివ్వండి, నేను ఇది మిమ్మల్ని అడగబోతున్నాను, మీతో చెప్పబోతున్నాను. ఆయన మన ప్రధాన యాజకుడై ఉండి మన బలహీనతలు ఎరిగిన వాడై ఉండేనని బైబిల్ తెలియజేస్తుంది. నిన్న ఒకటే రీతిగా ఉన్న ప్రధాన యాజకుడు ఆయన అలాగున్నట్లయితే ఆయన నేడు కూడా అలాగే ఉన్నాడు. నిన్న చేసిన ఆ కార్యాలనే ఆయన ఏకరీతిగా ఉన్నట్లయితే నేడు చేస్తాడు. అవునా? ఆయన అలా ఎరుకైన వారైతే మీ బలహీనతలు భావాల చేత మీరు ఆయన్ను ముట్టవచ్చును. తిరిగి ఆయన్ను మాట్లాడియండి. జనసమూహము చుట్టూ ఉండగా ఆయన అలా నిలబడి ఉన్నప్పుడు ఆలోచించండి. ఒకనాడు సీమోను అనబడు పేతురు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన ఇలా అన్నారు, నీ పేరు సీమోను, నీవు యోనా కుమారుడు అని చెప్పాడు. అయితే ఇక నుండి నీవు పేతురు అనబడదువు, ప్రియమైన అపోస్తలుడయ్యాడు. ఫిలిప్పు నతానేలు కనుగొని అతడు అతడికి రాగా, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఆయన చెప్పాడు. ఇంకో విధంగా అతడు ఒక క్రైస్తవుడు, నమ్మకమైన వ్యక్తి. నీవు నన్ను ఎలా ఎరుగుదువు? ఫిలిప్పు నిన్ను పిలవకమునిపే నీవు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదునని ఆయన చెప్పాడు. రక్తస్రావ రోగము గల స్త్రీ వచ్చినది. ఆయన జనసమూహం వైపంతా చూశాడు. ఆయన చేయు క్రియలు దయ్యపు సంబంధమైన వారు తలంచారు. వారి హృదయములో వారు ఇలా అనుకున్నారు, ఆయన బయల్జెబూబు అని. వారి హృదయాలోచనలు ఆయన తెలుసుకున్నాడు. అవును కదా, తండ్రి నాకు ప్రప్రదంగా చూయించినది నేనేమీ చేయను అని ఆయన చెప్పాడు. నేను చేసిన క్రియలే మీరును చేస్తారు. ఆయన అలా అన్నట్లయితే ఆయన సంఘములో ఆయన కార్యాలు చేయను. ఎందుచేతనంటే అది ఆయన మాట కాబట్టి. నేనిప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఈ జన సముదాయంలో ప్రభు చిత్తమై ఉండి ఆయన వస్త్రపు చెంగును ముట్టనటువంటి విశ్వాసం ఇద్దరికి లేక ముగ్గురికి ఉన్నట్లయితే ఆయన ఆత్మతో తిరిగి వచ్చి భూమిపై ఆయన ఉన్నప్పుడు ఏ కార్యము చేశాడో అదే కార్యాన్ని చేస్తారు. మిమ్ము స్వస్థత ఇచ్చువానిగా మీరు ఆయనను గూర్చి సంతృప్తి పొందుతారా? అలాగైతే ఆమెన్ అని చెప్పండి. మీరలా చేస్తే ఆయన దయచేయునుగాక నా ప్రార్థన. ప్రార్థించండి. ఇక్కడున్న వారిలో ఎంతమంది స్వస్థత పొందగోరుతున్నారో మీ చేయి చూపెట్టండి. ఎక్కడున్న వారైనా సరే స్వస్థత పడగోరు వారు ఆ వ్యాధిగ్రస్తులు. ఈ భవనంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, నేను చూస్తున్న వారు నాకెవరూ తెలియదు.
ఇక్కడ రోసెల్లా కూర్చుని ఉన్నది. చిన్నమ్మాయి మధ్యసారముతో బాధపడుతూ ఉన్నది. ఆమె ఒకచోట కూటమిలో మధ్యసారముతో పిలువబడినది ఆమె. వైద్యులు ఆమెను వదిలివేశారు. ప్రభు ద్వారా ఆమె పిలువబడుతున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరో నాకెన్నడూ తెలియదు, నేనెన్నడూ చూడలేదు. ఆమె జీవితాన్ని గురించి, ఆవిడ పరిస్థితిని గురించి ప్రభువు చెప్పి ఉన్నాడు. ఆమె స్వస్థతను అందరై ఉన్నదని ఆయన చెప్పారు. దేవుని కృపకు జయచిన్నముగా ఈ రాత్రి ఆమె ఇక్కడ ఉన్నది. మద్యపాన వ్యక్తియకు ఈమెను వైద్యుల వెంబడి వైద్యులు వదిలివేశారు. చిట్ట చివరకు మద్యమునకు లోనైన వారి బాగుచేయు నిపుణులు కూడా వదిలివేశారు. నేను ఆమెను ఎరుగుదును, లేనట్లయితే ఇది నిత్యమని చెప్పగలను. బూడిద రంగు సుడి ధరించి కూర్చొని ఉన్న సహోదరుడు నా వైపు చూస్తున్నాడు. ఈ సహోదరుడు పూలు మాకు తెచ్చి ఉన్నాడు. అది వాస్తవమైన నమ్మకం. ఆయన పేరు ఇప్పుడు నాకు జ్ఞప్తి రావట్లేదు. ఈ మధ్యనే సోదరు షర్తో కలిసి మా ఇంటికి వచ్చాడు. అదే కాకుండా కొద్ది క్షణాల క్రితం సహోదరుడు ఫ్రెడ్ సోత్మెన్ నేను చూశానుకుంటాను భవనంలోనే. అది ఎక్కడో నేను మర్చిపోయాను. ఇక్కడెక్కడో అతను ఉంటాడు. ఇక ఇతరులెవరో నాకు తెలియదు. దేవునికైతే మీరంతా తెలుసు. మీరు ఆయన ప్రార్థించి అడిగితే మీ విశ్వాసాన్ని పరీక్షించుకోనండి. ఎవరు అటు ఇటు తిరగవద్దు. కొద్ది నిమిషాలు భక్తిపూర్వకంగా ఉండండి. కొద్ది నిమిషాల వరకు సాధ్యమైనంత భక్తిపూర్వకంగా ఉందాం. నిశ్శబ్దంగా కూర్చోనండి. ఆలోచించండి. క్రీస్తే వాగ్దానం చేస్తున్నాడు. కొద్ది కాలమైన తర్వాత లోకము నన్ను చూడదు, ఆయనను మీరు నన్ను చూతురు. నేను అనేది వ్యక్తిగత సర్వనామము. నేను యుగ పర్యంతము మీతో కూడా ఉండేదను. నేను చేయు క్రియలు మీరును చేయుదురు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అది వాస్తవమేనా? అది వాస్తవమై తీరుతుంది. నేను ప్రభువునకు ఎంతో కృతజ్ఞై ఉన్నాను. మీరు కోరినచో మీ తలలు పైకెత్తవచ్చును. ఇక్కడే మూల ఒక స్త్రీ కూర్చొని ఉన్నది. ఆమె ఒక నలజాతి స్త్రీ. నీవెవరో నాకు తెలియదు. నీవెవరో దేవునికి తెలుసు. ఆ స్త్రీ ఉన్న బైభాగాన ఆ వెలుగు ఉన్నది. నీ బాధ ఏమై ఉంటున్నదో, దేని కొరకు నీవు ప్రార్థిస్తున్నావో అవి ప్రభువు నాకు తెలియచేసినట్లయితే, ప్రభు అయిన యేసు నీకు సహాయము చేయనని నమ్ముతున్నావా? నీవు ఇబ్బందులో ఉండవలసినది దేని కొరకో నీవు కోరిక కలిగి ఉన్నావు. ఎందుకనగా అది అక్కడ ఉన్నది. స్నేహితులారా, నేను దాన్ని చూచలేదు అని మీరు అనవచ్చు. అది చూడలేదన్నట్టు సహజమే. దానివైపే నేను చూచుతున్నాను. చూశారా సహోదర బ్రహ్యాం, దానిని నీవు జ్ఞానేంద్రియాలతో చూడగలిగో నేను కూడా చూడగలను. ఓ లేదు, యేసు వెలుగు రూపముతో ఉండగా పౌలు చూచాను. అయితే అతనితో కూడా ఉన్నవారు అది చూడలేదు. జ్ఞానులు నక్షత్రాన్ని చూడగా ఆ వెలుగు వారిని నడిపించను, మరెవరూ చూడలేదు. అది కొందరికే, అది వరము. ఆ స్త్రీకి సైనస్ వ్యాధి ఉన్నది, అవునా? నీకు ఖచ్చితంగా గుండె జబ్బు కూడా ఉన్నది, వాస్తవమే. నీ పేరు ఎస్సి అని నేను పిలుస్తారు. నీ చివరి పేరు అప్షైర్. దక్షిణ క్లేవ్లాండ్ వీధిలో నీ ఉంటున్నావు. నీ చిరునామా 1264. అది సంపూర్తిగా నిజమే. నీవు ఒకదాన్ని ముట్టి ఉన్నావు. అమ్మా, నన్ను నీవు ముట్టుకున్నావని నీకు తెలియదు. నీకు ప్రక్కనే కూర్చున్న అమ్మాయి, ఆమె కూడా ప్రార్థిస్తుంది. ఇంకొకరి కోసము, అనగా నీ తల్లి కోసం ఆమె ప్రార్థిస్తుంది. ఆమెకు ఊపిరితిత్తులలో బలహీనత ఉన్నది. ఈ స్త్రీకి నీకు కొంత బంధుత్వం కలిగి ఉన్నావు. నీవు ఆమె యొక్క కోడలివి. నీ పేరు మార్గరెట్ కదా? నీవు అదే స్థలములో నివాసముంటున్నావు. నీవు వచ్చి రావటంనే నేను చూస్తున్నాను. అక్కడే కూర్చున్న మరొక పురుషుడు. దాని గురించి నీవేం తలస్తున్నారండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా? నీ బాధ ఏమై ఉంటుందో ప్రభువు నాకు బయలుపరిచినట్లయితే ఆయన నీవు అంగీకరిస్తావా? నీకు కడుపులో నొప్పి, అవును, అదే వాస్తవమైతే నిలబడు. ఖచ్చితంగా నీవొక బోధకుడువు. అతని సేవకుడి వస్త్రాల బట్టి అతను అలా అగ్గపడుతున్నాడని నీవు చెప్పవచ్చు. సరే, అదే కాక మరొకరు నిన్ను ప్రెస్బిటేరియన్ అనుకుంటున్నారు. అయితే నువ్వు పెంతెకోస్తు బోధకుడివి. అవును, ఆమేన్. నీ ఉద్రేకం వల్ల నీకు అల్సర్ వచ్చినది, అది పోయినది.
సహోదరుడా, ఆరోగ్యం పొంది ఇంటికి వెళ్ళు. ఆమేన్. దేవుని యందు నమ్మిక ఉంచు, అవిశ్వాసపడకు. ఇక్కడ కూర్చున్న నీవు ఏం తలుస్తున్నావు? అవును, నమ్ముతున్నావా? నేను దేవుని సేవకుడవని నమ్ము. లేక దేవుని యొద్ద నుండి నీకు ఏమైనా కావాలా? నీకేమీ కావాలో దేవుడు నాకు బయలుపరిచినట్లయితే అది దైవ సంబంధమైన అతీతమైనదని, అది చేయనని నమ్ముతున్నావా? యేసు ఏమి చెప్పాడో అలాగే నమ్ము. నీ నిండు హృదయంతో వాపు ఉన్నది, అది నడుమ భాగాన, అవునా? నీకు కడుపు నొప్పి కూడా ఉన్నది, అది నరముల బలహీనత వలన, అవును. ఈవమే నీ ఆఖరి పేరు రెడ్మేన్. 1378 ఇంట్లో 13వ వీధిలో నీవు ఉంటున్నావు. అది నిజం. నేను దేవుని సేవకుడనని నీవు ఎరుగునట్లుగా మీ చిన్నమ్మ ఇక్కడ కూర్చొని ఉన్నది. ఆమెకు ప్రార్థన కోరుతున్నావు. ఆ చిన్న బాలికకు హెమరోగస్తుని వ్యాధి ఉన్నది. ఆమె ఎక్కువగా అలసట చెందినప్పుడు, ఏడ్చినప్పుడు అది సంభవిస్తుంది. అది అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆ చిన్న పిల్లవాడు ఆమె తమ్ముడు, అవునా? ఆ చిన్న పిల్లవాడికి కూడా నీవు ప్రార్థన కోరుతున్నావు. మలబద్ధకం వలన అతడు బాధపడుతూ ఉన్నాడు. ఈ మధ్యనే చాలా బరువు తగ్గాడు కాదా? అది యెహోవా సెలవిస్తున్నాడు. నీ ప్రక్కనే ఉన్న తెల్లజాతి స్త్రీ దేని ద్వారానో ఇబ్బంది పడుతూ ఉన్నది. నమ్ముతున్నారా నీవు? ఆయన త్వరగా రాబోతున్నాడని అన్య జనాంగానికి ప్రకటించుటకు ఆయన కుమారుని యేసుక్రీస్తును దేవుడు పంపి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? గ్రంథి సంబంధమైన వ్యాధితోనూ, ప్రేములు, నరముల బలహీనతతోనూ నీవున్నావు. నీవు ఈ నగరానికి సంబంధించిన దానవు కాదు. డెట్రాయిట్ నుండి వచ్చావు. నీవు ఫ్లాండర్ స్ట్రీట్ లో 12134 నంబరుకు చెందిన దానవు, అవునా? డెట్రాయిట్ మెషిగన్ పట్టణవాసివి. నీవు ఒక ఇటలీ దేశస్తురాలవు. నీ పేరు వయోలా, POLOF, పెలోమాం. దేవుని యందు నమ్మిక ఉంచు. నీవడిగిన దానికి పొందుకో. ఇటువైపు నీవేం ఆలోచించేస్తున్నావు? నీ హృదయపూర్తిగా నమ్ముతున్నావా? అక్కడ కూర్చొని ఉన్న ఆమె నీ విషయం, ఆ చివర ఉన్న స్త్రీ నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? మీలో ఎవరైనా ఒకరు, పర్వాలేదు, ఆమె ప్రక్కనే ఉన్నవారు, నీవేమి ఆలోచించేస్తున్నావు? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? నా వైపు చూస్తున్న ఆ చిన్నమ్మాయి, నీవేం ఆలోచించేస్తున్నావు? నీకున్నటువంటి ఆ నరముల రుగ్మతను ప్రభుని యేసు బాగు చేస్తానని నమ్ముతున్నావా? నమ్ముతావా? భర్తకు చెవిపోటు ఉన్నదని నేను చెప్తే నీవింకా నమ్మవచ్చును కదా. అతని కొరకు నువ్వు ప్రార్థన కోరుతున్నావు. అవును, అది వాస్తవమే. నన్ను నమ్ముతున్నావా? మొదటిగా నీవు పొందలేదు. ఆ విధమైన మేల్కొలుపు నీకు కలిగింది కాబట్టి అప్పుడు నీ స్వస్థతను నువ్వు పొందగలిగావు. అమ్మా, ఆ ప్రక్కనే ఉన్న ఆమె నీ చేయి ఎత్తావు. దాని గురించి ఏం తలస్తున్నావు? దేవుడు నేను బాగు చేస్తాడని నీవు నమ్ముతున్నావా? అలాగైతే సరే, నీ ఎముకల వ్యాధి నిన్ను విడిచిపోతుంది. మీ చేయి చూస్తున్నవారు మీరేం తలుస్తున్నారు? మీ గుండె జబ్బులు దేవుడు బాగు చేస్తాడని నమ్ముతున్నారా? ఆరోగ్యం పొందండి. నీవు నమ్మితే ఆయన చేయగలడు. అక్కడ కూర్చొని అతని వైపు చూస్తున్నవారు నీవు కూడా నమ్ముతున్నావా? నీకు గుండె జబ్బు ఉన్నది కూడా కదా? అవును. నీకు మధుమేహ వ్యాధి ఉన్నది, అవును. నీవు నమ్మితే ఆయనను బాగు చేస్తాడు. అప్పుడు నీవది పొందుకోగలవు. మీరు నమ్మట్లేదా? దేవుని యందు విశ్వాసముంచండి. ఇక్కడున్న మీరండి, వరుస చివరలో కూర్చున్నవారు నమ్ముతున్నారా? స్వస్థత పొందుతావు వెంటనే. గమనించు, నీకు పాదములో బాధ ఉన్నది కదా? ప్రభుని యేసు నమ్ముతున్నావా? నీవైతే ఇంకొకరి కోసం ప్రార్థిస్తూ ఉన్నావు. అతడు నీ సోదరుడు. అతడు వెస్కాసంలో ఉన్నాడు. అతని ఊపిరితిత్తుల్లో ఈ మధ్యనే శస్త్రచికిత్స చేసి సగం తీసివేశారు. అవును, నమ్ముతున్నావా? అలాగైతే నీవు అడిగిన దాన్ని పొందుకుంటావు. ప్రభు నామమునకు స్తుతి కలుగును కాక. శుభప్రదుడు ప్రభువా, ఒకానొక దినాన ఆకాశముల ఆవలలో నీవు వచ్చినప్పుడు మేము నిన్ను చూస్తాం. ఆత్మ దేహముతో నీవిక్కడ ఉన్నావని మాకు తెలుసు. నిన్ను నీవుగా పరిపూర్తిగా మాకు తెలియపరుస్తున్నావు. ప్రభువా, లోకము దానిని పఠనము చేయలేదు. అది అలా జరిగిన నిరీక్షణ కూడా లేదు. ఎందుకంటే అది నన్నెన్నడూ చూడదు అని మీరే చెప్పితరి. అయితే నిన్ను చూచే బిడ్డలు నీకున్నారని మాకు తెలుసు. నిన్ను ఎరుగు బిడ్డలు నీకున్నారు. అందుకొరకై నీకే వందనాలు చెల్లిస్తున్నాము. గంభీరమైన పరిశుద్ధాత్మతో నీవి భవనమును తుడిచివేసి ప్రతి వ్యాధిగ్రస్తులైన వ్యక్తిని స్వస్థపరచమని
ప్రార్థిస్తున్నాం. నీకు నీవే మహిమ పొందుకును ప్రభువా. మృత్యు ఛాయలో కూర్చున్న ప్రజలు లేచి ప్రకాశించుదురు కాక. దేవునికి స్తుతి ఘనతలు చెల్లించుదురు కాక. యేసు నామమున ఆమేన్. మీరు ఆయన నమ్మినట్లయితే ప్రభు అయిన యేసునందు ఆనందించండి. ఏలయనగా ఆయన ఘనమైన దైవమై మార్గమై అందరినీ స్వస్థపరచు రీతిగా ప్రభు మిమ్మల్ని దీవించును. ఆమేన్.